హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు కుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఒక చాలా మంచి సినిమా చూసా, పేరు తాయ్ కిళవి. తమిళ్ ఫిల్మ్. శివకుమార్ మురుగేశన్ అనే ఒక డెబ్యూటాంట్ డైరెక్ట్ చేసిన మూవీ. యాక్టర్ శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేశారు. బ్యూటిఫుల్ మూవీ, అంటే వెరీ హోల్సమ్. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండడం, లైక్ ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క షాట్కి ఇంపార్టెన్స్ ఉండే సినిమా. మేబీ వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రైలర్ చూసి ఉండొచ్చు. ట్రైలర్ చూడని వాళ్ళకి ఏం లేదండి, ఒక ఊరు, ఆ ఊరిలో ఒక మేట్రియార్క్, వయసులో పెద్దావిడ, రాధికా శరత్ కుమార్ గారు ప్లే చేశారు. అసలు అన్రికగ్నైజబుల్ ఆ ప్రాస్థెటిక్స్ అదంతా. ఆవిడ చాలా స్ట్రిక్ట్గా, చాలా ఇంటిమిడేటింగ్గా ఉంటుంది కదా. ఈవిడ చనిపోతే ఆస్తి మొత్తం మనం తీసేసుకోవచ్చు, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకునే ఒక ఫ్యామిలీ సెటప్లో జరిగే ఒక స్టోరీ. అసలు ఏ రకంగానూ సింపథెటిక్గా చూపించడం ఆవిడ్ని, ఈ హోల్ సెటప్ని కొంచెం సాడ్గా, సెంటిమెంటల్గా, నేను ఇప్పుడు మీ ఎమోషన్స్ని పిండుతాను చూడండి, ఇప్పుడు నేను టీయర్స్ని లాగుతాను చూడండి అన్నట్టు ఒక్క సీన్, అంటే ఒక్క సీన్లో కూడా ఫోర్స్డ్గా అనిపించదు. ఇట్ ఫీల్స్ సో రియల్. మనకి బలగం ఉంది కదా, బలగం అనేది ఎంత ఆథెంటిక్గా ఉన్నింది. బీఇట్ ద ప్లేసెస్, బీఇట్ ద పీపుల్, ద వే దే స్పోక్, ద వే దేర్ కస్టమ్స్ అండ్ కల్చర్ వాస్ పోర్ట్రేడ్. ఈ సినిమా అసలు అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తుంది. నేను చెప్తున్నా, ఈ పోస్టర్ చూసో లేకపోతే ట్రైలర్ చూసో, నేను ట్రైలర్ చూడకుండానే వెళ్ళా, బట్ పోస్టర్ చూస్తే ఇలాంటి సినిమాల నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అలా ఉండదు ఈ సినిమా. ఇది ఏదో ఆర్టిస్టిక్గా, మనం ఆర్ట్ సినిమా అంటేనే అదొక ఇదిగా చూస్తాం కదా, అలా కాదు. కంటిన్యూస్గా ఫన్నీ మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి. లైక్ ఆ మూమెంట్స్ కూడా, ఆ క్యారెక్టర్స్ వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి, ఆ సిచ్యువేషన్లు, లైక్ దాంట్లో వాళ్ళ రియాక్షన్లు, వాళ్ళ కౌంటర్లు, అట్లా అని చెప్పి ఏ క్యారెక్టర్ మళ్ళీ బఫూన్ లాగా ఉండదు. ప్రతి క్యారెక్టర్కి ట్రైట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు రాధికా శరత్ కుమార్ గారు, షీఈ్ ద మేట్రియార్క్. ఆవిడకి 3 కొడుకులు, 1 కూతురు ఉంటారు. ఆ ప్రతి క్యారెక్టర్, లైక్ ఎవ్రీ చైల్డ్, ఆ ఇంట్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళకు ఒక చిన్న క్యూట్ ట్రాక్, లైక్ ఇవి కాకుండా బయట నుంచి వచ్చే కొన్ని క్యారెక్టర్, లైక్ ఇన్ని క్యారెక్టర్లని సినిమా దగ్గరికి తీసుకొచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్కి దాని ఇంపార్టెన్స్ని ఇచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్ని మెమరబుల్గా చేయడం అనేది బ్యూటిఫుల్ రైటింగ్, మ్యాన్. అండ్ గెస్ వాట్, నన్ ఆఫ్ ఇట్ ఫీల్స్ మ్యానుఫ్యాక్చర్డ్. లైక్ ఇట్ డజంట్ ట్రై టు ఎలిసిట్ అ స్పెసిఫిక్ ఎమోషన్. ఏదో ఇప్పుడు మనం ఫార్ములేట్ చేసి, మ్యానిపులేట్ చేసి మీ నుంచి నేను ఎమోషన్ లాగుతా అన్నట్టు ఉండదు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. దాంతోపాటు ఆ ట్రావెల్ చేస్తూ ఉంటాము. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. కొన్ని మూమెంట్స్ అయితే మునిష్కాంత్ గారు, మీకు తెలిసి ఉండొచ్చు, తమిళ సినిమా చూసే వాళ్ళకి ఆయన మంచి ఫెమిలియర్ ఫేస్. ఆయనది ఒక క్యారెక్టర్ కామెడీగా ఉంటుంది, బట్ ఒక మూమెంట్ ఉంటుందండి సెకండ్ హాఫ్లో, ఆయన్ని హ్యూమనైజ్ చేసే ఒక మూమెంట్, కళ్ళలో నీళ్ళు తిరిగాయి అసలు. అండ్ అది ఎంత ఈజీగా చేస్తుంది అనేది సర్ప్రైజింగ్. అంత సింపుల్గా చేసేసినట్టు అనిపిస్తుంది. ఇట్ డజంట్ ట్రై, ఇట్ జస్ట్ డస్ ఇట్ ఎఫర్ట్లెస్లీ. అండ్ అంటున్నా కదా, ఇది ఒక ప్రాపర్ ఎంటర్టైనర్, మాస్ మూమెంట్లు ఉండే సినిమా. ఎలా అంటే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది మనకు ఉంది కదా మన కల్చర్లో, మాస్ సినిమా ఆ కల్చర్లో. ఈ సినిమా తీసుకున్న జోన్లో ఒక ఇంటర్వెల్ బ్యాంక్ క్రియేట్ చేస్తుంది, స్టోరీలో నుంచి వస్తుంది. అది ప్రాపర్ మాస్ మూమెంట్, వెరీ ప్రోగ్రెసివ్ ఫిల్మ్. అండ్ చెప్తున్నాం కదా, ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అంటే పేరుకి ఏదో 4 డైలాగులు పెట్టేసి విమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఫ్రీడమ్ గురించి, అట్లా పేరుకి 4 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఈ సినిమా ఆ క్యారెక్టర్తో ఆ థీమ్స్ని బ్యూటిఫుల్గా చూపిస్తుంది. చెప్పేది తక్కువ, చూపించేది ఎక్కువ. ఎంత పక్కన పెట్టినా కూడా హిలేరియస్ ఎంటర్టైనర్. అసలు మాస్ సినిమా లాగా ఎంజాయ్ చేశా. అన్ని మూమెంట్స్ ఉన్నాయి. అసలు కమల్ హాసన్ కి ఈ సినిమా ఇచ్చిన ట్రిబ్యూట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సినిమా అనేది మన కల్చర్లో ఉంది కదా, ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది. స్టార్ని గ్లోరిఫై చేసినట్టు ఉండదు. ఐ వాజ్ థరోలీ ఎంటర్టైన్డ్, ఐ వాజ్ మూవ్డ్, అండ్ వెన్ ఐ వాక్డ్ అవుట్ ఐ వాజ్ ఫిల్డ్ విత్ సో మచ్ జాయ్. ఏది స్పాయిల్ చేయకుండా మాట్లాడుతున్నా కాబట్టి ఐఎమ్ ఓన్లీ డిస్క్రైబింగ్ మై రియాక్షన్. ఈ సినిమా గురించి చాలా కాన్వర్జేషన్స్ జరుగుతాయి ఖచ్చితంగా. ఐ థింక్ 2026 ఎండింగ్కి బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్ వేస్తే, టాప్ 10 ఏదో ఒకటి వేస్తే ఖచ్చితంగా తాయ్ కిళవి ఉంటుంది దాంట్లో. ఇంకా 10 నెలలు ఉంది, అయినా చెప్పగలుగుతా, ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.